సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఎవరికైనా తమ ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ కలిగినా చేసే మొదటి ప్రయత్నం రాత్రి వేళల్లో గోధుమ పిండి చపాతీలు తినడం. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు లేదా వయసు మీద పడిన వారు ఇప్పుడు రాత్రైతే అన్నం ముట్టుకోకుండా చపాతీలనే తింటున్నారు. అయితే ఇటీవల వచ్చిన ఈ మార్పు వెనుక అనేక ఆరోగ్య కారణాల కంటే వ్యాపార సంస్థలు చేసిన ప్రకటనలే ప్రభావం చూపాయంటున్నారు నిపుణులు. ఇది నిజంగా రెండో కోణం. వారు చెప్పే వాదన ఏంటంటే బియ్యంతో పోలిస్తే గోధుమలని ఆరాయించుకోవడంలో చాలా సమస్యలుంటాయి. సెలియాక్ డిజీజ్, వీట్ అలెర్జీ, గ్లూటెన్ సెన్సిటివిటీ వంటి ఇబ్బందులతో మన శరీరం తెగ సతమతమైపోతుంది. వీటి వల్ల తలనొప్పి దగ్గర నుంచి విరేచనాల వరకు నానా రకాల సమస్యలు తలెత్తుతాయి. దురదృష్టవశాత్తు ఈ సమస్యల వెనుక కారణం గోధుమలతో చేసిన ఆహారం అన్న విషయం చాలా మందికి తెలీదు. అసలు 90% పైగా జనానికి తమకు గోధుమలు పడవు అన్న విషయమే తెలీదంటున్నారు. వారు చెప్పే ప్రధాన సమస్యలు ఇవే. జీర్ణ సమస్యలు. గోధుమలు ఒకవేళ మన ఒంటికి సరిపడతాయనే అనుకుందాం. అప్పుడు కూడా అవేమంత ఆరోగ్యకరం కాదంటున్నారు. గోధుమలలో గ్లూటెన్, గ్లైడిన్ అనే ప్రోటీన్లు ఉంటాయి. గోధుమ బంకగా ఉండటానికి గ్లూటెన్ కారణమవుతుంది. ఇది మన పేగులకు అంటుకుని ఓ పట్టాన జీర్ణం కాదట. తరచూ ఇలా గ్లూటెన్ తో మన పేగులకి పరీక్ష పెట్టడం వల్ల నిదానంగా వాటి శక్తి క్షీణించిపోతుందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల జీర్ణశక్తి మందగించడమే కాకుండా శరీరానికి అవసరమయ్యే పోషకాలను శోషించుకునే గుణాన్ని కూడా పేగులు కోల్పోతాయి. ఇక గోధుమలు ఒక వ్యసనంలా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వారు చేస్తున్నారు. వీటిలో ఉన్న గ్లయాడిన్ అనే ప్రోటీన్ వల్ల రోజు గోధుమలను తినాలని శరీరానికి అనిపిస్తూ ఉంటుందట. షుగర్ కూడా హులక్కే. గోధుమల రొట్టెలను తినడం వల్ల షుగర్ అదుపులో ఉంటుందన్నది ప్రగాఢ విశ్వాసం. కానీ ఇందులో కూడా వాస్తవం లేదంటున్నారు. గోధుమలు తిన్న వెంటనే వాటిలోని చక్కెర ఒక్కసారిగా రక్తంలోకి చేరిపోతుందట. ముఖ్యంగా బ్రెడ్, రిఫైన్డ్ గోధుమలతో మనలోని చక్కెర నిల్వలు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. ఇది డయాబెటిస్ కు దారితీస్తుంది. ఆహారం తిన్న తర్వాత అందులోని చక్కెర మన రక్తంలోకి చేరుకునే విధానాన్ని కొలిచేందుకు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఇది బియ్యంతో పోలిస్తే గోధుమ పదార్థాలలో పెద్ద తేడాగా ఏమీ కనిపించదు. హైబ్రిడ్ విత్తనాలు, రిఫైన్డ్ పిండి. ఇప్పుడు మనకి లభిస్తున్న గోధుమ పిండి మరో ముఖ్య సమస్య. ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందనో, పిండి మెత్తగా ఉంటుందనో కారణం ఏదైతేనేం ఇప్పుడంతా హైబ్రిడ్ గోధుమ విత్తనాలను వాడుతున్నారు. వీటి వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని దెబ్బతీసేలా ఆటో ఇమ్యూన్ వ్యాధులు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇక రొట్టెలు రుచిగా, మృదువుగా ఉండేందుకు వీటిని వీలైనంత రిఫైన్ చేస్తున్నారు. ఇలాంటి గోధుమ రొట్టెలు ఎంతవరకు ఆరోగ్యమో ప్రత్యేకించి చెప్పేదేముందని అంటున్నారు. అందుకే వేరే ప్రత్యామ్నాయాల ద్వారా తగినంత పోషకాలను సాధిస్తూ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోమని సూచిస్తున్నారు. ముతక బియ్యం, తాజా కూరగాయలు, కాలానికి అనుగుణంగా దొరికే పండ్లు తీసుకుంటూ తగినంత వ్యాయామం చేయమన్నది ఆ నిపుణులు చెప్తున్న మాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.